ఓకే, ఏంటి మీ ఆందోళనలన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయా? జనంలో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇవాళ మళ్ళీ రూపాయి పెరిగింది, ఎంత జన ఆందోళన ఉన్నప్పటికి కూడా. సో మరి రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నెరవేర్చుకుంటుందని ఆశిస్తున్నారా? సార్ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదు ఇక్కడ నడుస్తామంది, ఎన్డీఏ ప్రభుత్వం. అవును, అంటే డబుల్ ఇంజన్, త్రిబుల్ ఇంజన్. డబుల్ ఇంజన్, సరే వాళ్ళు డబుల్ ఇంజన్ అంటారు కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ పెద్ద లెక్కలో తీసుకోరు కాబట్టి డబుల్ ఇంజన్ అని అంటారు. సరే, డబుల్ ఇంజన్ సర్కార్లో దంచుడులాగా ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తే. ఇప్పుడు ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి ఇదే ఎన్డీఏ రాష్ట్రాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దానికి కంపేర్ చేసి చూస్తే 16 రూపాయలు డిఫరెన్స్ ఉంది ఒక లీటర్కి. పెట్రోల్ మీకు గుజరాత్లో 97 రూపాయలు, ఉత్తరాఖండ్లో 97 రూపాయలు, ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో 96 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో 113 రూపాయలు ఉంది. ఇప్పుడు మళ్ళీ పెరిగిన రూపాయి వేస్తే 114 రూపాయలు, అంటే దాదాపు 17 రూపాయలు ఆ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే 16 రూపాయలు ఎక్కువ ఉంది. మరి తగ్గించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 4 రూపాయలు అనేది అదనంగా వేశారు. అంతకుముందు 2014 అమరావతి ట్యాక్స్ రూపంలో 4 రూపాయలు వేశారు. జగన్ గారు వచ్చిన ఇంకో రూపాయి, జగన్ గారు రోడ్లకు సంబంధించి కేవలం 1 రూపాయి. జగన్ గారు 5 సంవత్సరాల టర్మ్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పెంచింది కేవలం 1 రూపాయి మాత్రమే. మరి ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కలిసి ఉన్నారు. రెండోది, వీళ్ళు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఏమని? తగ్గించేస్తాం మేము వస్తే తగ్గించేస్తాం. ఇప్పుడు సరే తగ్గించలా, మీరు ఈ 2 సంవత్సరాలు రూపాయి తగ్గించలా. ఇప్పుడు 3 రూపాయలు అదనంగా ప్లస్ ఇవాళ 1 రూపాయి, 4 రూపాయలు అదనంగా పడింది. మరి ఆ 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా. ఇక్కడ ఆగుద్దని ఏం లేదంటే వచ్చే రోజుల్లో ఇంకా పిల్లల కంటే 30,000 ఇస్తాము, 40,000 ఇస్తాం, 50,000 ఇస్తాం అన్నప్పుడు అంతేందుకు 3 రూపాయలు 4 రూపాయలు తగ్గించలేని పరిస్థితిలో మీరు ఇస్తామని ఎట్లా హామీ ఇస్తున్నారు? అవును, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేసింది, దీన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున భరిస్తున్నాం అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? అట్లా మీకు గుర్తుందా, రాజశేఖర రెడ్డి గారు ఒకసారి గ్యాస్ రేట్లు 50 రూపాయలు మేము స్టేట్ గవర్నమెంటే భరిస్తుందని చెప్పి ఆయన పెంచిన దాన్ని స్టేట్ గవర్నమెంట్ భరిస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్లో అన్నప్పుడు మరి దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉంటుంది. మరి మోడీ గారికి మీరు బాగా సలహాలు ఇస్తారు కదా, మరి చెప్పొచ్చు కదా ఇటు పెంచొద్దండి అని చెప్పి. లేదు, పెంచినా మేము రాష్ట్ర ప్రభుత్వాల తరపున మేము తీసుకుంటామని ఎందుకు చెప్పట్లా? విపరీతంగా సార్ ఈరోజు ప్రజల మీద ఈ పెట్రోల్ డీజిల్ వల్ల అన్ని రేట్లు పెరుగుతాయి. ఓ పక్క గ్యాస్ వల్ల పెరిగినాయి, ఇంకోటి పెట్రోల్ డీజిల్, మళ్ళీ రేపొద్దున ఈ ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఎరువుల మీద పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎరువుల ధరలు కూడా పెరిగినాయి, ఎరువుల ధరలు పెరిగినాయి, డీజిల్ పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి. ఎలా హోటల్లో తినుబండారాల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు అంతకుముందు ఇడ్లీ, రోడ్ల మీద ఇడ్లీ ఏదైతే టిఫిన్ బండ్ల దగ్గర 30 రూపాయలకు దొరికేది ఈరోజు 40 రూపాయలు, 50 రూపాయలకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ ఎవరు భరించాలి? సామాన్యుడు భరించాలి. మీరేమన్నా సామాన్యుడికి నెలలో ఏమన్నా డబ్బులు ఇస్తున్నారంటే ఓ పక్క ఉన్న పథకాలు తీశారు, అదనంగా భారం. ఆంధ్రప్రదేశ్లో అయితే విద్యుత్ భారం కూడా పడింది. విద్యుత్ భారం, పెట్రోల్ భారం, డీజిల్ భారం, ఏదైతే నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు పెరిగినాయి. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే నోరు మెదపకుండా మీరేదో పెంచారు. ఎవరు పెంచారు? అది మేము ఎన్డీఏలో ఉన్నామా? కేంద్ర ప్రభుత్వం పెంచిందని కేంద్ర ప్రభుత్వం మీరున్నారు. మీరు లేకపోతే ఈరోజు మీరు గట్టిగా డిమాండ్ చేస్తే మీరు ఆగిపోయేది కదా. ఎందుకంటే మీరను నితీష్ కుమార్ లేకపోతే లేదు కదా ఈరోజు. మరి ఎందుకు డిమాండ్ చేయట్లేదు? సరే డిమాండ్ చేయకపోగా మరి మీరు అంతకుముందు 4 రూపాయలు పెంచింది ఏదైతే ఉందో అదన్నా వచ్చింది తగ్గించారంటే అది లేనటువంటి పరిస్థితి. సో ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా పెరుగుతున్నాయి అనేది వాస్తవం. మీరు అన్నట్టు వారానికి 1 రూపాయో 2 రూపాయలు పెంచుతూ 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఇంకా అదనంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఖచ్చితంగా తగ్గించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్తారు. పాయింట్ నెంబర్ 1. 2, ఇప్పుడు ఏదైతే వీళ్ళు పొదుపు చేయాలంటున్నారు కదా సార్, చిన్న చెబుతా. రామానాయుడు అనేటటువంటి వ్యక్తి మంత్రిగా విజయవాడ నుంచి ఉండవెల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి సైకిల్ మీద వెళ్ళాడు. సైకిల్ మీద వెళ్ళినందుకు అయిన ఖర్చు కారులో వెళ్ళే కంటే 10 అయింది. ఎందుకయిందో నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళు వాడే కారు ఫార్చునరో ఇన్నోవానో ఉంటుంది. అది 1 లీటర్ డీజిల్ కొట్టిస్తే అది 10 కిలోమీటర్లు మినిమం వస్తుంది. అంటే విజయవాడ టు ఉండవల్లి 10 కిలోమీటర్లు కూడా లేదు. సరే 10 కిలోమీటర్లు వేసుకున్నా వెళ్ళేటప్పుడు 100 రూపాయలు డీజిల్కి, వచ్చేటప్పుడు 100 రూపాయలు డీజిల్కి అయ్యింది. అదే ఇప్పుడు ఈయన సైకిల్ మీద వెళ్తే డ్రోన్ దేని మీద వెళ్ళాడు? డ్రోన్ సైకిల్ మీద వెళ్ళి డ్రోన్లు తీయలేడుగా. అతను కారులోనే ఎక్కడ వెళ్ళి డ్రోన్ విజువల్ తీయాలి కదా. ఫోటోలు సార్, ఇప్పుడు ఆయన వీడియోలను ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? డ్రోన్తో తీసినట్టు వచ్చినాయి. లేదా ముందు వెహికల్ మీద ఎవరైనా వెళ్తా తీయాలి. సో ఆ వెహికల్ ఖర్చు. మళ్ళీ సెక్యూరిటీ ఇంట్లో కూర్చోరుగా, ఈయన ఒక్కడే వెళ్తుంటే వాళ్ళేం సైకిల్ మీద వెళ్ళలేదు కదా, వాళ్ళు కారులోనే వెళ్ళాలి, వెనక ఎక్కడ ఫాలో అవుతా. మరి ఈ ఖర్చు అంతా దానికంటే అదనంగా అయినట్టు కదా. అందుకని ఈ డ్రామాలు ఆపి ప్రజలకు మంచి చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు అదే కాదు, ఈవెన్ మోడీ గారు కూడా
ఆ సబదరు అంత ఆయన తెలుసు కదా పెట్రోల్ పరిస్థితులు ఉందని, మరి అన్ని లక్షల మందిని ఎందుకు జనాన్ని పోగు చేయాలి? అట్లాగే పుట్టపర్తిలో చంద్రబాబు గారు రాజ్నాథ్ సింగ్ వచ్చి ఓ పక్క పొదుపు అంటారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్లారు, 3 ప్రత్యేక అక్కడ వందల బస్సుల్లో జనాన్ని పోగు చేశారు. వందలాది బస్సులు. ఒకటి పుట్టపర్తిలో మన వాళ్ళ మీటింగ్కి రాజ్నాథ్ సింగ్ స్పెషల్ విమానం, ప్రత్యేక విమానం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక విమానం, ఆయనది కూడా నారా లోకేష్ ప్రత్యేక విమానం, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హెలికాప్టర్. అంటే ఒక మీటింగ్ కి 3 విమానాలు, ఒక హెలికాప్టర్, వందలాది బస్సులు. ముందు రోజు ఏం స్టేట్మెంట్? పొదుపు చేయాలి మనం. నేను 10 కార్లు 4 కార్లు తగ్గించుకుంటున్నా, మీరు కూడా పొదుపు చేయండి. దీన్ని పొదుపు అంటారా? 3 విమానాలు, ఒక హెలికాప్టర్, వందలాది బస్సులు పెడితే దీన్ని పొదుపు అంటారంటే? పోనీ నాయకుడు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఒకటే మీటింగ్ కదా, నలుగురు ఒకటే ఫ్లైట్ లో వెళ్తే అయిపోయింది. ఢిల్లీ నుంచి వచ్చేది వీళ్ళు అది కాదు, అది వీళ్ళు చెప్పడం అనవసరంగా చెబుతున్నారు తప్పితే వెళ్ళొచ్చు. కానీ అక్కడ జనాన్ని పోగు చేయడానికి వందలాది బస్సులు అది పెట్టడం తప్పు కదా, అట్లా చేయకూడదు కదా అనేది మా బోటి వాళ్ళని చెబుతాం. సరే మీరు రాజకీయ మీటింగ్ లోనే పొదుపు అన్నప్పుడు వేలాది మంది మీటింగ్ పెట్టి పొదుపు అని చెప్పారు. పొదుపు అంటే ఎట్లారా బాబు అనిపిస్తుంది కదా.